అండ్ ప్రభాకర్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా నా లైఫ్ లో రుణపడే ఉంటా. ప్రతి ఇంకా నేను చేయబోయే వాటిల్లో ఏదైనా ఖచ్చితంగా అవకాశాలు ఉంటే మేమిద్దరం కలిసే చేస్తాం ఎప్పటికైనా కానీ. ఎందుకంటే ఆయన చాలా మాకు ఈ సినిమాకి ఎంతగానో బడ్జెట్ లేకపోయినా సరే ప్రతి విషయంలో సహనంగా ఉండి మార్నింగ్ ఏం చేయాలంటే లేట్ అయినా సరే షూటింగ్ లో ఏం కాదు బాబు నిదానంగా వెళ్దాం, తొందర ఏం లేదు, అందరినీ మంచి మనసుతో దగ్గరికి తీసుకొని మనం చేస్తున్నాం అని చెప్పేసి ఒక ఆర్టిస్టును కానీ హీరోయిన్ కానీ మా దగ్గర అటువంటి అందరికీ కూడా సార్ మంచి సపోర్టింగ్ ఇచ్చి ఆయన ఉన్న దాంట్లోనే అందరికి ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా ఈ సినిమాని చేయటం జరిగింది. ఓకే, వై రవీంద్ర బాబు గారు సార్ మన మధ్యలో లేరు. సారు సునీల్ రెడ్డి సార్, మన డైరెక్టర్ సునీల్ రెడ్డి సార్ గారు, వాళ్ళిద్దరూ మేము సినిమా మాకేం తెలియదు సార్, మేము సినిమా చేయడానికి వచ్చాము హైదరాబాద్. సో సార్ వాళ్ళని సంప్రదించాము. సార్ వాళ్ళు మాకు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ సినిమా చేశామంటే ఒక రకంగా ఇది సార్ వాళ్ళ గొప్పతనమే. వాళ్ళు వెనకాలండి మమ్మల్ని అంతగా ముందుకి మాకు తెలియని అని చెప్పి ఎట్లా చేయాలి ఏందని చెప్పేసి మాకు చాలా వరకు హెల్ప్ కావాలి. యాక్చువల్లీ నాకు తెలిసి అట్లాంటి మనుషులు కూడా ఇంకా ఉండరేమో, నాకైతే అట్లా అనిపించింది. అసలుకి మనల్ని తెలిసిన వాళ్ళే మనకి హెల్ప్ చేయడానికి ముందుకు రారు. అట్లాంటిది మేము ఎవరో తెలియకుండా సునీల్ రెడ్డి సార్ గారు కానీ మా రవీంద్ర బాబు సార్ కానీ మాకు చేసిన హెల్ప్ మేము ఎప్పటికీ మర్చిపోలేము. వాళ్ళకు కూడా మేము జీవితాంతం రుణపడి ఉంటాము. అండ్ డిఓపి కృష్ణ గారు, ఎడిటర్ గారు అండ్ డిఓపి వెంకట సార్ గారు ఈ సినిమాకి ఎంతగానో కృషి చేశారు. మా సునీల్ రెడ్డి సార్ వాళ్ళు మా టీం పంపించారు. కృష్ణ సారు అండ్ డిఓపి వెంకట సార్ గారు మాకంటే ఎక్కువ కష్టపడ్డారు. మాకు ప్రతి విషయంలో కూడా మాకు తెలియని కూడా సార్ ఇదిగో ఈ విధంగా చెయ్యాలి, ఈ విధంగా వెళ్ళాలి ముందుకి. నేను 6 గంటలు చెప్తే 5:45కే ఫోన్ చేసేవాడు కృష్ణ సార్. సార్ రెడీనా, బయలుదేరాలి, ఏంది లేటు, షూటింగ్ టైం అయింది, అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి అంత మాకు హెల్ప్ చేసి మాకంటే కూడా ఎక్కువగా చేశారు. సో చెయ్యబట్టే మేము ఈ రోజు ఈ వేదిక మీద నిలబడి ఈ సినిమాని ముందుకు తీసుకురావడం జరిగింది. మధుబాల గారు అమ్మాయి వచ్చినప్పుడు కూడా చెప్పాను నేను ఇట్లా స్టోరీ ఫోన్లోనే, మేడం గారు ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది అంటే పర్లేదు సార్ ఇబ్బంది ఏం లేదు, నేను చేద్దాం, బాగుంది స్టోరీ బాగుంది కదా సార్ అని చెప్పేసి మాకు ఎంతగానో సహకరించి ఆ అమ్మాయి కూడా ముందుకు రావడం జరిగింది. ఈ విధంగా అందరం కలిసి కష్టపడి చేసాము. ఫైనల్ గా ఏదో సినిమా ఇదే చేసాము, మీరు కూడా చూశారు మేము ఏం చేసాము ఏందన్నది. మిగతాది ప్రేక్షక దేవుళ్ళు ఆదరిస్తే గొప్ప విజయం వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంకా కూడా ఏదైనా అవకాశాలు ఉంటే ముందు చేస్తామని కూడా చెప్తున్నాం. అండి ఇంకొకటి మా పెద్దగా మా బాబురాజ్ సార్ కూడా మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. సార్ వాళ్ళతో పాటు మా సునీల్ రెడ్డి సార్ కానీ రవీంద్ర బాబు సార్ వాళ్ళతో పాటు వాళ్ళు కూడా ఆఫీసులోకి వచ్చి ఏం కాదులే బాబు ఐదులే బాగానే చేస్తున్నారంట, ఎప్పటికప్పుడు అప్డేట్ నేను తెలుసుకుంటున్నాను, అక్కడ జరిగేవి మనకు తెలుస్తున్నాయి, సార్ వాళ్ళు చెప్పారు చాలా బాగా చేస్తున్నారంట, కష్టపడుతున్నారంట అది అని చెప్పి మధ్య మధ్యలో ఆఫీస్ కాడ కానీ అట్లా మాట్లాడటం మాకు కొంచెం వెనకాల బలం అనేది చెప్తా ఉంటారు సార్ సపోర్టింగ్. సో ఈ విధంగా చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వన్స్ అగైన్ సునీల్ రెడ్డి సార్ గారు అండ్ మా ప్రణీనాథ గారు, మా ప్రొడ్యూసర్ సార్ మాత్రం నేను ఎప్పుడు కూడా రుణపడే ఉంటాను. మా కృష్ణ సార్ మాత్రం మాకు అన్ని విధాల, కృష్ణ సార్ అండ్ డిఓపి గారు సార్ మా దాంట్లో నా కృషి కంటే కూడా వాళ్ళిద్దరు ఎక్కువ చేశారు. థ్యాంక్ యూ కృష్ణ సార్, థ్యాంక్ యూ వెంకట్ సార్.